ఇంకా చంక వైపు వేసే డాటు, బుక్స్ల వైపు వేసే డాట్ వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా కూడాను పాదం గ్యాప్ తోటి అంటే ఫోల్డింగ్ మీద కుట్టేటప్పుడు పాదం గ్యాప్ తోటే కుడతామండి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, తక్కువ ఉన్న వాళ్ళు, క్రాస్ కట్, హై నెక్ ఏది ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా ఇదే మెథడ్‌లో మీరు షేప్ పెట్టి కట్ చేసుకొని చూడండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతది. ఇంకా మనకొచ్చేసి ఇక్కడ ఉంది కదా! ఈ మెయిన్ డాట్ రూపంలోనే ఇక్కడ ఈ చెస్ట్‌కి కావాల్సిన లూజ్‌ని ఇస్తాము. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒకేసారి 4 బ్లౌజులు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపించబోతున్నానండి. ఇందులో వచ్చేసి పైన 2 వచ్చేసి లైనింగ్ బ్లౌజులు, కింద 2 వచ్చేసి సాదా బ్లౌజులు వచ్చాయి. కస్టమర్ మనకొచ్చేసి 5 బ్లౌజులు ఇచ్చారనమాట. ఓకేనా? ఇది వచ్చేసి 80 సెంటీమీటర్లే ఉంది కాబట్టి ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. అంటే హ్యాండ్స్ వచ్చేసి తక్కువ వస్తాయన్నమాట. అందుకోసం ఇది తర్వాత ఇది కట్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ మీద ప్లేస్ చేసేసుకొని కట్ చేసేస్తానండి. హ్యాండ్స్ అయితే తక్కువ వస్తాయి కాబట్టి. ఇవి 2 వచ్చేసి ఒరిజినల్ పీస్ అనమాట. ఇవి 2 వచ్చేసి లైనింగ్ చెప్పాను కదా! వీటికి సంబంధించిన ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అనమాట. ఓకేనా? ఫస్ట్ వీటిని తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి మనం కస్టమర్ దగ్గర వచ్చేసి మెజర్‌మెంట్స్ తీసుకున్నాము. ఓకేనా? క్లోజ్ పొడవు 15 ఇంచులు, నడుము కొలత 34, డీప్ వచ్చేసి 9 ఇంచులండి. ఇంకా చంక రౌండ్ 17.5, ఫ్రంట్ నెక్ డీప్ 7 ఇంచెస్ అండి. ఫ్రంట్ పొడవు 12.5, హ్యాండ్ పొడవు 9 ఇంచులు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ 2 లైన్లు వచ్చేసి 35 చేసి పెట్టుకున్నాను. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉందండి, ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడా మనకి ఈ కోరా పార్ట్ అనేది ఆపోజిట్ లో ఉండాలి. ఇంకా కింద వైపు ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. మనకి ఎంతండి బ్లౌజ్ పొడవు 15 ఇంచులు కదా! ఆ 15 ఇంచులకి ఒక 3/4 ఇంచు ఖర్చు యాడ్ చేసి పావు తక్కువ 16 ఇంచులకైతే ఈ విధంగా అయితే మార్కింగ్ పెడుతున్నా. అదే పావు తక్కువ 16 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఈ విధంగా స్ట్రైట్‌గా అయితే ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనా? ఇంకా నడుము కొలత ఎంతండి? 34. అందులో 4వ భాగం ఎంతండి? 8.5. ఇక్కడ వచ్చేసి నేను 8.5 ఇంచులు అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తున్నా. ఇంకా బ్యాక్ వైపున డాట్ కోసం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ పెడుతున్నా. ఇంక ఇది డీప్ నెక్కే కాబట్టి ఈ నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేద్దాం. 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంత అవుతది? 9.5. ఇదేంటండి? ఇది అప్పర్ చెస్ట్ కొలత అనమాట. ఈ 9.5ని ఇక్కడైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తున్నా. మార్కింగ్ పెట్టేసుకున్నట్టుగా ఇక్కడ నుంచి ఈ డాట్ మార్కింగ్ పెట్టాం కదా! ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా కలిపేయాలన్నమాట. ప్లస్ ఖర్చండి. ఓకేనా? ఇంకా బ్యాక్ వైపున డాట్‌కి మార్క్ చేద్దామండి. ఇక్కడ నుంచి చూస్తే ఎంత ఉంది? 9.5. టేప్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మిడిల్‌కి అయితే ఒక మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు చూడండి ఎంత వచ్చింది? ఒక పావు తక్కువ 5 ఇంచులు అనమాట. ఈ విధంగా ఇక్కడ కూడా పావు తక్కువ 5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనా? బ్యాక్ వైపున డాట్ వచ్చేసి ఒక 3.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. డాట్ పొడవు వచ్చేసి 3.5 ఇంచులు. మనం ఎంత విడిచిపెట్టుకున్నాం డాట్ కోసం? 1 ఇంచ్ కదా! ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా కలిపేసేయడమే. చూడండి ఈ విధంగా. ఇంకిక్కడ ఈ కుట్టుబెడ దగ్గరండి. కుట్టుబెడ దగ్గర ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఇక్కడి నుంచి ఇక్కడ కదా డాట్ కుట్టేస్తాము. ఇక్కడ నుంచి ఈ హాఫ్ ఇంచ్‌లో కలిపేయాలి. ఓకేనా? ఈ హాఫ్ ఇంచ్ క్రాస్ తీయడం వల్ల సైడ్ వచ్చేసి ఎటువంటి ముడతలు రావండి. బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కూడా బయటకు రాదు. ఓకేనా? ఇంకా ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. అదే 5.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? మామూలుగా అయితే నెక్ వచ్చేసి 2.5 పెడతాను. షోల్డర్ పట్టి వచ్చేసి 3 ఇంచులు మార్కింగ్ పెడతానండి. ఈ కస్టమర్ వచ్చేసి మనకి షోల్డర్ పట్టి ఎక్కువ కావాలి అన్నారు కాబట్టి ఇక్కడ నెక్ వచ్చేసి 2.25 ఇంచుకి మార్కింగ్ పెడుతున్నా. ఓకేనా? అప్పుడు మనకి ఈ పట్టి అనేది కొంచెం వెడల్పు ఎక్కువ వస్తదండి అందుకోసం. డీప్ వచ్చేసి 9 ఇంచులు కదా! 9 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నా. ఈ విధంగా. అదే 9 ఇంచులు ఈ విధంగా ఇక్కడ కూడా మార్కింగ్ పెడుతున్నా. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఇంకా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఇక్కడ బ్రాడ్ వచ్చేసి పావు తక్కువ ఒక 3 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నానండి. ఓకేనా? ఇంక ఇక్కడ నుంచి ఈ నెక్ వరకు ఈ విధంగా కలిపేయడమే. వీళ్ళు బ్రాడ్ ఏసుకోవడం ఎక్కువ ఇష్టపడరండి. అందుకోసం ఈ విధంగా పావు తక్కువ 3 ఇంచులకు పెట్టాను. బ్రాడ్ ఏసుకోవడం ఇష్టపడ్డారనుకోండి కస్టమర్ 3 ఇంచులు, 3.5 వరకు కూడా వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఓకేనా? బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి. ఓకేనా? ఇంక ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు ఈ విధంగా డౌన్‌కి మార్క్ చేస్తున్నా. ఈ పావు ఇంచు ఈ విధంగా నెక్ వైపున డౌన్‌కి మార్క్ చేయడం వల్ల నెక్ వైపున నొక్కి పట్టుకొని షోల్డర్ చరవండి. ఇక్కడ నుంచి ఈ షోల్డర్‌లో కలిపేయాలన్నమాట. ఓకేనా? ఇంక ఇప్పుడు చూడండి. చంక డౌన్ వచ్చేసి
ఫస్ట్ ఒక 6 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఈ కార్నర్ దగ్గర నుంచి 1.25 ఇంచుకి మార్కింగ్ పెడుతున్నా. 1.25 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ స్కేల్ తోటి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమేనండి. ఓకేనా? ఇంక ఇప్పుడు చూడండి, షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు వచ్చి పెట్టేసుకొని మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్‌ని జాయిన్ చేస్తామండి? 1/2 ఇంచ్ కదా! ఈ విధంగా మార్కింగ్ పెట్టండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ మీద కొలవాలన్నమాట. చూడండి ఈ విధంగా. అంటే ఈ కస్టమర్‌కి ఉండే చంక రౌండ్ ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? అనేది ఇప్పుడే తెలిసిపోద్దండి. నాకైతే సరిపోతుంది. ఒక గీత ఎక్కువ వచ్చినా ప్రాబ్లమ్ లేదు గానీ, తక్కువైతే రాకూడదనమాట. చూడండి. మనకు కావాల్సింది ఎంతండి? పావు తక్కువ 9 ఇంచులు కావాలనమాట చంక రౌండ్. ఇప్పుడు చూడండి మార్కింగ్ మీద కొలుస్తున్నా. ఓకేనా? ఒక గీత ఎక్కువ వస్తుంది. అయినా ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకేనా? ఇప్పుడు ఈ చంక డౌను 6 ఇంచులు పెట్టినప్పుడు నాకు ఈ కస్టమర్‌కి సరిపోయింది. ఈ కస్టమర్‌కి 17 ఇంచులు కావాలి. అప్పుడేం చేయాలి? అప్పుడేం చేస్తారంటే మీరు ఈ అప్పర్ చెస్ట్‌ని కదిలిస్తారు. ఇక్కడ అప్పర్ చెస్ట్‌ని కదిలిచ్చకూడదు. ఈ కస్టమర్‌కి ఎంతుందో అంత అప్పర్ చెస్ట్‌ని మార్కింగ్ పెట్టేయాలి. ఇంక దాన్ని కదిలిచ్చకూడదండి. మీకు చంక రౌండ్ ఎక్కువ కావాలంటే ఈ చంక డౌన్‌ని కిందకి మార్చేయండి. తక్కువ కావాలంటే పైకి మార్చేయండి. ఇప్పుడు నాకు 17 ఇంచులు కావాలనుకోండి, ఈ విధంగా పావించి పైకి మార్క్ చేసేసుకొని సేమ్ ఇదే మెథడ్‌ని అప్లై చేస్తాను. ఓకేనా? ప్రతి ఒక్క కస్టమర్‌కి అంటే ఇదే నడుము సైజ్ ఉండే ప్రతి ఒక్క కస్టమర్‌కి కూడాను చంక రౌండ్ 17.5 ఉండాలని ఏమి లేదు. 17 ఇంచులు ఉండాలని ఏమి లేదు. కొంతమందికి ఎక్కువ ఉంటది. కొంతమందికి తక్కువ ఉంటది. ఎక్కువ, తక్కువ వచ్చినప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టాలనేది మాత్రమే మీకు నేర్పిస్తున్నానండి. చంక రౌండ్ ఎక్కువ, తక్కువ కావాలంటే ఈ విధంగా ఈ చంక డౌన్ అనేది కిందకి మార్చేయండి ఎక్కువ కావాలంటే. తక్కువ కావాలంటే పైకి మార్చేయండి. ఓకేనా? ఇంకా అప్పర్ చెస్ట్‌ని అయితే కదిలించకండి. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీరు ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి కొలవలేదు కదా అని మీకు డౌట్ రావచ్చండి. మన కస్టమర్ వచ్చేసి కొంచెం పైకి పెట్టినా పర్వాలేదు. ఒక హాఫ్ ఇంచ్ తగ్గినా పర్వాలేదు అన్నారు కాబట్టి మీకు నేను కొలిచి చూపియలేదు. అంటే రెడీ అయిన తర్వాత రావాలంటే ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలి. అంటే 9:30 ఇంచులు నేను మార్కింగ్ పెట్టాలి. కానీ ఇక్కడ తక్కువ మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే కస్టమర్ మనకు కొంచెం తక్కువ పెట్టినా ప్రాబ్లమ్ లేదండి. తినొచ్చేసి స్కూల్ టీచర్ అనమాట. ఓకేనా? దీనికొచ్చేసి కొంచెం పైకే నెక్ ఉండాలండి నాకు. అప్పుడే ఫ్రీగా ఉంటది అని చెప్పారు. అందుకోసం నేనొచ్చేసి నెక్‌నైతే మీకు కొలిచి చూపించట్లేదు. ఓకేనండి? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకిప్పుడొచ్చేసి ఈ బ్యాక్ వైపున ఈ డాట్‌కి ఈ సైడ్ కుట్టుబడే దగ్గర. ఇప్పుడే రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటదండి. అందుకోసం. ఇంకిక్కడే కుట్టుబడుతది. ఇంక అందులో ఏ డౌటు లేదు. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాను. చూడండి. ఇక్కడ, ఇక్కడ ఘాటు పెట్టేసాను. అంటే కింద వైపున లైనింగ్‌లకి రన్నర్‌తో మార్క్ చేస్తే వీటికొచ్చేసి మార్కింగ్ పడుతుందో లేదో అనేసి ఈ విధంగా అయితే ఘాటు పెట్టేసానండి. ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్‌ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్‌ని కట్ చేయాలంటే ఈ క్లాత్‌నొచ్చేసి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకొని ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేయాలి. ఈ విధంగా ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశానండి. మనకి హ్యాండ్ పొడవు ఎంతండి? 9 ఇంచులనమాట. ఆ 9 ఇంచులకి ఒక ముప్పావు ఇంచ్ యాడ్ చేద్దాం. ముప్పావు ఇంచు ఖర్చులు వచ్చేసి పావు తక్కువ 10 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తున్నాం. అదే పావు తక్కువ 10 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? దీనికి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక 3:30 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నాను. అదే 3:30 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే లైన్ డ్రా చేశాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు కదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నా. చంక రౌండ్ ఎంతండి? పావు తక్కువ 9 ఇంచులు. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నా. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ రెండిటిని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే ప్లస్ ఖర్చనమాట. ఓకేనా? ఇంకిక్కడి నుంచి చూడండి. ఒక 2 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇంకిక్కడి నుంచి చంక లూజ్ వరకు కూడాను ఈ విధంగా కలిపేసేయడమే. ఓకేనా? ఇక్కడ ఒక పావించి ఈ విధంగా డౌన్‌కి మార్కింగ్ పెట్టేసుకొని, ఇక్కడి నుంచి ఈ పావించిలోకి కలిపేయాలి. ఈ పావించి నుంచి ఈ లైన్‌లోకి కలిపేయాలండి. ఇంకిక్కడి నుంచి ఇక్కడికి ఎంతుందో అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని, ఈ సగం దగ్గరకొచ్చే కొద్దీ గీత కానించి గీత డ్రా చేస్తే ఏ విధంగా ఉంటదో ఆ విధంగా డౌన్ చేసుకుంటూ రావడమేనండి. పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట. ఓకేనా? మీకు హ్యాండ్ దగ్గర ముడతలొస్తున్నాయంటే రెండే 2 కారణాలండి. ఒకటి హ్యాండ్ షేప్ కరెక్ట్‌గా తీయట్లేదని, ఇంకా ఈ బ్లౌజ్‌కి తగినట్టుగా, ఈ కస్టమర్‌కి తగినట్టుగా ఈ హ్యాండ్ ఓన్ కరెక్ట్‌గా మార్క్ చేయట్లేదని. ఈ 2 కారణాల వల్లే మీ హ్యాండ్ దగ్గర ముడతలు కానీ, లూజ్ గాని ఉంటదనమాట.
ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. చూడండి మార్క్ చేసుకుంటూ అయితే కట్ చేశాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్‌కొచ్చేసి లోతు తీద్దాం. చూడండి. ఈ విధంగా అయితే హ్యాండ్స్‌ని అయితే ఓపెన్ చేసేసి ఇక్కడ మిడిల్‌కైతే ఘాటు పెట్టుకున్నానండి. ఘాటు పెట్టుకున్నాను కదా! ఈ ఘాటు పెట్టుకున్న దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టాలి. ఇంక ఇక్కడ నుంచి చంక లూజ్ వరకు ఎంతుంది? పావు తక్కువ 8 ఇంచులు. అందులో సగానికి మార్కింగ్ పెడదాం. ఓకేనా? గీతకు 4 ఇంచుల వరకు మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఒక గీతకు ముప్పావు ఇంచ్ అండి. ముప్పావు ఇంచ్‌కి ఈ విధంగా హ్యాండ్‌కొచ్చేసి లోతు తీద్దాం. ఇక్కడ చూడండి. ఈ విధంగా చంక లూజ్ దగ్గర నుంచి ముప్పావు ఇంచులో కలిపేసాను. ఇంక ఈ ముప్పావు ఇంచ్ దగ్గర నుంచి 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా! ఈ 1 ఇంచ్ మార్కింగ్‌కి ఈ విధంగా కలిపేసుకుంటూ రావడమేనండి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడం. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఇక్కడ ఈ విధంగా అయితే రన్నర్‌తో అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. అంటే ఈ హ్యాండ్స్‌ని అయితే తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు క్లాత్‌ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది ఒకటి గమనించుకోండి. హ్యాండ్స్‌ని అయితే మనం ఎటువైపున కట్ చేసామో అటువైపున బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్‌ని అయితే కట్ చేస్తామండి. ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేయడమే. ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసేసుకొని మొత్తం అవుట్‌లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చేసి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసి మొత్తం అవుట్‌లైన్ డ్రా చేశాను. ఈ షోల్డరు, ఈ చంకని ఇప్పుడే కట్ చేద్దామండి. ఈ పావించి డౌన్ పెట్టాం కదా! ఈ పావించి డౌన్ అనేది ఈ ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి కలిపి తీయాలండి. అప్పుడే మనకి నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ అయితే జారవన్నమాట. ఇంక ఈ బ్యాక్ పార్ట్ నుంచి మనకి ఒక అప్పర్ చెస్ట్ పంప్ ఒక్కటే కావాలండి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంక ఈ బ్యాక్ పార్ట్ తీసేసి పక్కన పెట్టేస్తున్నాం. ఇంక ఇప్పుడు చూడండి. మనకొచ్చేసి ఇక్కడ ఫస్ట్ చంకలోకి తీద్దాము. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకోండి. కొత్త వాళ్ళకి ఈజీగా ఉంటది. చంకలోకి తీయడం అందుకోసం. మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అండి. ఓకేనా? ఒక హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ స్కేల్ ఉంది కదా! ఈ స్కేల్‌ని ఉపయోగించి ఈ లైను ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ఈ విధంగా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసేసి ఈ విధంగా షేప్ ఇచ్చేయండి. ఓకేనా? కొత్త వాళ్ళకి ఈజీగా ఉంటదండి చంకలో తీయడం. అందుకోసం ఈ మెథడ్‌లో ఈ పద్ధతిలో చెప్పాననమాట. డీప్ నెక్ కాబట్టి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ తీస్తే సరిపోతది. ఇంకా ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఒక 7 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇంక ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి వచ్చేసి ఒక పావు తక్కువ 3 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఇక్కడ నుంచి నెక్ ఇక్కడ వరకు కట్ చేశాం కదా! ఇక్కడ వరకు ఈ విధంగా కలిపేయాలండి. ఫ్రంట్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇస్తున్నాను. ఓకేనా? ఇంకా ఫ్రంట్ పొడవు వచ్చేసి ఎంతంటే 12.5. ఆ 12.5కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 13.5 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నాం. ఓకేనా? మార్కింగ్ పెట్టేసుకున్నాను. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేయడమే. ఫ్రంట్ పొడవు 12.5 అయితే మీరు ఒక 1 ఇంచ్ ఎందుకు యాడ్ చేశారని డౌట్ రావచ్చండి. మనకు షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. ఇంకా షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. అంటే రెడీ అయిన తర్వాత మనకి ఫ్రంట్ పొడవు 12.5 ఇంచులు ఉంటదనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి ఈ ఫ్రంట్ వైపున 1.5 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నా. ఈ సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచ్‌కైతే మార్కింగ్ పెడుతున్నా. ఓకేనా? ఇంక ఇది కదా బ్యాక్ పార్ట్ మార్కింగు. ఇక్కడ నుంచి 2.5 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నా. ఇంక మెయిన్ డాట్ వచ్చేసి దీనికి చెస్ట్ మీడియం ఉంటది కాబట్టి పావు తక్కువ 3 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నా. వీటన్నిటికి కూడాను ఈ విధంగా అయితే లైన్స్ డ్రా చేయడమే. చూడండి ఈ విధంగా. ఓకేనండి. ఇంక మన ఫార్ములా ఏంటి? మన వైపు ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి చూస్తే ఎంతుంది? 3.5 డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇంక ఇక్కడ నుంచి చూస్తే నడుము కొలత నాలుగో భాగం 8.5 ఇక్కడికొచ్చిందనమాట. అప్పర్ చెస్ట్ కొలత అనేది బ్యాక్ పార్ట్‌కి, ఫ్రంట్ పార్ట్‌కి ఒకేలాగా ఉంటదండి. అందులో ఏ మార్పు ఉండదు. ఇక్కడి నుంచి ఇక్కడికి
స్ట్రైట్‌గా కలిపేయడమే ప్లస్ ఖర్చు. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఒక పావించి ఈ విధంగా లోపలికి మార్క్ చేస్తున్నా. లోపలికి మార్క్ చేసేసుకుంటే స్టార్టింగ్ హుక్స్ వచ్చేసి టైట్‌గా పట్టుకొని కూడా మనకి షోల్డర్స్ జారవనమాట. ఓకేనా? స్టార్టింగ్ హుక్స్ ఎప్పుడు లూజ్ ఉండకూడదు. లూజ్ ఉంటే షోల్డర్స్ జారిపోతాయి. ఓకేనండి? కొంతమందికి పావించి తీసినా లూజ్ అంటారు. అట్లాంటి వాళ్ళకి హాఫ్ ఇంచ్ కూడా తీయొచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదనమాట. ఓకేనండి? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూసారు కదండీ ఎంత సింపుల్‌గా అయిపోయిందో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే. ఇంకా ఎవరికైనా ఇదే పద్ధతిలో మీరు కట్ చేయొచ్చు. ఓకేనా? ఫ్రంట్ పొడవు కరెక్ట్‌గా మార్క్ చేయండి. ఓకేని? ఆ కస్టమర్‌కి ఎంతుందో అంత ఫ్రంట్ పొడవు కరెక్ట్‌గా మార్క్ చేసి, ఈ ఫ్రంట్ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టండి. ఇంకా అదే ఫ్రంట్ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున సైడ్ 1 ఇంచుకి మార్కింగ్ పెట్టేయండి. ఓకేనా? ఇక్కడ నుంచి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇక్కడ నుంచి 2.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసి, ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేయండి. కొన్ని బ్లౌజులకి ఇక్కడ నుంచి 2 ఇంచులు చెప్తాను. నడుము కొలత తక్కువ ఉండే వాళ్ళకి ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులకి మార్క్ చేస్తే సరిపోతది. ఎందుకు 2 ఇంచులకి మార్క్ చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేసేసి, ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేస్తే వాళ్ళకి డాట్ మిడిల్‌కి ఉండకుండా పక్కకు జరగద్ది. ఏంటి నడుము కొలత తక్కువ ఉండే వాళ్ళకి. నడుము కొలత 34 ఇంచులు కదా! అట్లాంటప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచులు మార్కింగ్ పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి లేదు. ఇప్పుడు డాట్ కుట్టిన మిడిల్‌కే ఉంటది గానీ పక్కకు జరగదనమాట. ఓకేనా? కొన్నిటికి మాత్రమే ఇక్కడి నుంచి 2 ఇంచులు మారుతుంటది. ఓకేనా? మీరు కన్‌ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. ఇక్కడి నుంచి ఈ బ్లౌజ్‌కొచ్చేసి 2.5 ఇంచులు మార్క్ చేసేసుకొని, దీనికి చెస్ట్ మీడియం ఉంటది కాబట్టి, ఇక్కడున్న ఈ చెస్ట్ భాగానికి తగినంత లూజ్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు పెట్టేస్తే సరిపోతది కాబట్టి, నేను పావు తక్కువ 3 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనండి? ఇక మన ఫార్ములా ఏంటి మన వైపుకొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసాం. ఇక్కడి నుంచి ఇక్కడికి కొలిస్తే ఎంతొచ్చింది 3.5 డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి నడుము కొలత నాలుగో భాగం 8.5 ఇక్కడికొచ్చిందనమాట. ఇంకా అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి ఈ నడుము కొలత నాలుగో భాగం వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేసాను. ఓకేనండి. చూసారు కదండీ ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఎవరికైనా ఇదే పద్ధతండి. ఓకేనా? ఇక్కడ చూడండి. ఈ మెయిన్ డాట్‌కి ఈ సైడ్ కుట్టుబడి దగ్గర ఇప్పుడే రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటదండి. అందుకోసం. ఓకేనా? ఇంకొక పాయింట్ ఏంటి? కొన్ని బ్లౌజులకొచ్చేసి ఇక్కడ మనకి షేప్ పట్టి అనేది బ్లౌజ్ ఇది దగ్గర దగ్గర 16 ఇంచుల వరకు ఉంది గదండీ! ఖర్చులతో కలిపి పావు తక్కువ 16 ఇంచులు ఉంది గదా! ఇప్పుడు ఇట్లాంటి బ్లౌజులకొచ్చేసి కుట్టిన తర్వాత అండి ఈ సైడ్ వచ్చేసి 2.5 ఇంచులు ఉండాలన్నమాట షేప్ పట్టి. అంతకంటే తక్కువ ఉండకూడదు. ఓకేనా? అంతకంటే తక్కువ వస్తుంది అని మీకు అనిపిస్తే ఇక్కడి నుంచి 1 ఇంచ్ పెట్టాం గదా! 1.25 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకోండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇప్పుడు ఈ బ్లౌజ్‌కి నేను 1.25 ఇంచుకి మార్కింగ్ పెడతానండి. ఏ ప్రాబ్లము ఉండదు. ఓకేనా? ఈ భాగం మనకి ఎక్కువే ఉంది గదా! తక్కువైతే లేదు. ఓకేనండి. 2.5 ఇంచే ఉండాలి షేప్ పెట్టి కుట్టిన తర్వాత అంటే, అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు గానీ ప్రాబ్లమ్ లేదు. అంతకంటే తక్కువ ఉండకూడదు. ఓకేనా? అప్పుడప్పుడు మారుతుంటది ఈ భాగం. ఓకేనా? కొన్నిటికొచ్చే ఒక్కొక్కసారి బ్లౌజు ఈ భాగం తక్కువుంటది. ఈ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ తక్కువున్నప్పుడు ఇక్కడి నుంచి 1 ఇంచ్ పెట్టాం గదా! కొన్నిటికి ఒక ముప్పావు ఇంచు, ఒక హాఫ్ ఇంచ్ గూడా మార్కింగ్ పెట్టాల్సొస్తది. ఓకేనా? ఇవి అప్పుడప్పుడు మారుతుంటాయి బ్లౌజ్‌ని బట్టి. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి నేనేం చెప్తున్నాను అనేసి. మనకిక్కడ ఈ షేప్ పట్టి ముఖ్యము. అప్పుడప్పుడు ఈ డిస్టెన్స్ గూడా ముఖ్యం. ఈ రెండిటిని బేస్ చేసుకొని ఈ ఫ్రంట్ పొడవు దగ్గర నుంచి 1 ఇంచు, 1.25 ఇంచు, హాఫ్ ఇంచు, ముప్పావు ఇంచులు మార్కింగ్ పెడతాము. ఇంక మెథడ్ అయితే ఇదే. సేమ్ ఫ్రంట్ పొడవు దగ్గర నుంచి ఇటు 1.5 పెట్టండి. ఇటు 1 ఇంచ్ పెట్టుకోండి. మీకు డౌట్ ఏమన్నా ఉంటే 1.5 పెట్టండి ఇటు. ఇటువైపున 1 ఇంచే పెట్టేసుకోండి. ఓకేనా? ఇంక కస్టమర్‌కుండే చెస్ట్‌ని బట్టి ఇక్కడ మెయిన్ డాట్ రూపంలో లూజ్ ఇస్తామండి. ఇంకా చంక వైపునేసే డాటు, బుక్స్‌ల వైపు ఏడేసే డాట్ వచ్చేసి ఏ సైజ్ వాళ్ళకైనా గూడాను పాదం గ్యాప్ తోటి అంటే ఫోల్డింగ్ మీద కుట్టేటప్పుడు పాదం గ్యాప్ తోటే కుడతామండి. ఎంత పెద్ద సైజ్ అయినా అదే పద్ధతిలో స్టిచ్ చేస్తాము. ఇంకా మనకొచ్చేసి ఇక్కడుంది గదా! ఈ మెయిన్ డాట్ రూపంలోనే ఇక్కడ ఈ చెస్ట్‌కి కావాల్సిన లూజ్‌నిస్తాము. ఓకేనా? ఇదొక్కటి అర్థం చేసుకోండి. ఇక్కడున్న ఈ కప్ హైట్‌ని బట్టుకొని ఈ కప్ హైట్‌ని బట్టి మనం ఇక్కడొచ్చేసి మెయిన్ డాట్ రూపంలో లూజ్ ఇస్తాము. అదొక్కటేనండి. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాను. ఓకేనా? అయితే ఈ ఫ్రంట్ పార్ట్‌లోంచి ఒక కొలత తీద్దామండి మనము షేప్ పట్టి కటింగ్ కోసం. ఇక్కడి నుంచి చూస్తే ఎంతుంది 3.5 డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడికుంది డాట్. డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి చివరి వరకు ఖర్చుతో కలిపి ఎంతుందో చూడండి. 10.5 ఉంది. ఈ ఒక్క కొలత చాలండి షేప్ పట్టి కటింగ్ కోసం. ఇంకిక్కడ చూడండి. ఈ ఫ్రంట్ వైపునొచ్చేసి ఒక 4.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టుకుంటున్నాను. మనకెంతండి అక్కడ ఫ్రంట్ పొడవు మార్కింగ్ వచ్చింది. ఫ్రంట్ పార్ట్‌లో కొలత తీసాం గదా! ఈ కొలత ఎంతొచ్చింది 10.5 గదా! 10.5కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 11 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటున్నా. ఓకేనా? ఓకేనా? ఇటువైపు 4.5 పెట్టాం గదా! సేమ్ ఈ సైడ్ భాగం గూడా ఒక 4.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాం. ఇక్కడొచ్చేసి 3.5 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నాం. ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఒక 3.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాం. ఓకేనా? ఈ 3 మార్కింగ్ కలుపుతూ
షేప్ పట్టీకి చేపించడం. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 3.5 ఏ విధంగా పెట్టారు అంటే, ఇక్కడ నుంచి ఈ మెయిన్ డాట్ స్టార్టింగ్ ఇక్కడ వరకు ఎంత ఉందో ఆ డిస్టెన్స్‌ని ఇక్కడ పెట్టేస్తే సరిపోతుందండి. ఓకేనా? ఈ ఫ్రంట్ ఎంత పెట్టామో సైడ్ కూడా అంతే పెట్టొచ్చు. ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి కూడా పెట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. ఫ్రంట్ కంటే ఈ సైడ్ భాగం ఎక్కువ ఉండకూడదు. ఇంకా ఈ ఫ్రంట్ ఎంత ఉందో ఈ మిడిల్‌లో ఒక 1 ఇంచ్ తక్కువ ఉండాలి. ఇక్కడ 4.5 పెట్టాం కాబట్టి ఇక్కడ 3.5 ఇంచులు మార్కింగ్ పెట్టామన్నమాట. ఇంతేనండి షేప్ పట్టీ కటింగ్. ఓకేనా? ఎవరికైనా ఇదే మెథడ్ అన్నమాట. హైట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, తక్కువ ఉన్నవాళ్ళు, క్రాస్ కట్, హై నెక్ ఏది ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా ఇదే మెథడ్‌లో మీరు షేప్ పట్టి కట్ చేసుకొని చూడండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతది. ఏ విధంగా సరిపోతది అని తెలియాలంటే మీరొక స్టిచ్చింగ్ వీడియో చూడండి మన ఛానెల్‌లో మీకు అర్థమవుతది. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేయడమే. చూడండి మార్క్ చేసినట్టుగా అయితే కట్ చేశాను. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే ఘాటు పెట్టేసాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఈ రెండిటిని కలిపి సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు రన్నర్‌తో ఎక్కడైతే ఫ్రంట్ పార్ట్‌లో మార్కింగ్ ఉందో అక్కడే కుట్టుపడుతది. బ్యాక్ పార్ట్‌లో ఎక్కడైతే రన్నర్‌తో మార్కింగ్ ఉందో అక్కడే కుట్టుపడుతది. ఓకేనా? సైడ్స్ జాయిన్ చేయడం కూడా చాలా ఈజీ అండి. నేను కట్ చేసుకునేటప్పుడే చెప్తున్నాను ఎక్కడ కుట్టుపడుతదో. కొత్త వాళ్ళకి చాలా ఈజీ ఉంటది. కటింగ్ అయితే పర్ఫెక్ట్‌గా చేస్తారు గానీ, స్టిచ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడిపోతుంటారండి. అందుకోసం. ఓకేనా? ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి హ్యాండ్స్. ఇవి వచ్చేసి షేప్ పట్టీలండి. ఓకేనా? అంతేనండి. మీకైతే ఈ వీడియో యూజ్‌ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నన్ను షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసి వాడుతారు. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.